మనం గత వారం ఇదే అంశం మీద ఇప్పుడు దాదాపుగా ఆ, ఈ టాపికల్ మెసేజ్లో 4 మనం పూర్తి చేసుకున్నాం. ఒకటి, దేవుని చిత్తము, దేవుని చిత్తం వల్ల కలిగే ప్రయోజనాలు. రెండోది, దేవుడు ఎవరికి, అంతేనా, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, ఇది 2 భాగాలుగా మనం చూసాం. తర్వాత మూడోది, దేవుడు ఎవరికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, ఇది కూడా 2 భాగాలుగా మనం చూస్తూ వచ్చాం కదా. తర్వాత ఈరోజు గమనించినట్లయితే అసలు దేవుని చిత్తం ఏంటి మానవుని పట్ల, ఇది మనం చూస్తాం కదా. ఇందులో 4 అంశాలేమో మనం ఏం చూస్తామంటే అబౌట్ సాల్వేషన్, రక్షణ గూర్చినటువంటి దేవుని చిత్తం ఏంటి మానవుని పట్ల. తర్వాత మానవుడు రక్షింపబడిన తర్వాత, మానవుడు ఒక విశ్వాసి అనకూడదు, అంతకుముందు ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత దేవుడు ఎలా బ్రతకాలని కోరుతా ఉన్నాడో ఒక 5 సంగతులు ఉంటాయి బైబిల్లో. ఎన్ని ఉంటాయి? రక్షణ కొరకు ఎన్ని ఉంటాయి? దేవుని చిత్తము, రక్షణ విషయమే దేవుని చిత్తము 4 అంశాలు ఉంటాయి కదా. రక్షణ పొందిన తర్వాత మానవుడు అంటే ఒక విశ్వాసి ఎలా జీవించాలో అనేది తెలియపరిచేవి ఒక 5 సంగతులు ఉంటాయి. ప్రభు నడిపింపు కొలది మనం వీటిని మ్యాక్సిమం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి. ఈ సమయంలో మనకు తెలుసు, తండ్రి అనే దేవుడు ఈ లోకంలో ఏం చేస్తూ వచ్చాడు? తన కుమారుని లోకానికి పంపించాడు. కుమారుడు ఏం చేస్తూ వచ్చాడు? రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, ఆల్వేస్ హీ డిడ్ విల్ ఆఫ్ హిస్ ఫాదర్ కదా. ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఎప్పుడు తన తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో జరిగిస్తూ వచ్చాడు. అందుకనే ఈ మాట రాయబడతా వచ్చింది. రండి చదవండి ఆ మాట. యోహాను సువార్త 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చాడంటే క్లియర్గా ఇక్కడ రాయబడతా వచ్చింది. నేను ఎల్లప్పుడూ ఏం చేశాడంటే ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడుగా తాను నిర్వర్తిస్తూ వచ్చాడు. అయితే తండ్రి యొక్క చిత్తం ఏంటి? అదేవిధంగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి చిత్తం ఏంటి మానవాళి పట్ల అంటే బైబిల్లో స్పష్టంగా రాయబడతా వచ్చింది. ఒక తండ్రి కొడుకులు ఉన్నారు, చిన్న సంభాషణ. ఫర్ ఎగ్జాంపుల్, నవీన్ ఉన్నాడు, నవీన్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఇద్దరు ఉన్నప్పుడు తండ్రి యొక్క కోరిక మనం గమనించినట్లయితే తండ్రి ఏమనుకుంటాడు? నవీన్ బాగా చదువుకోవాలని, ప్రయోజకుడు కావాలని. ఆ తర్వాత ఆయన ఆత్మీయుడు కాబట్టి, వాళ్ళ నాన్నగారు రక్షణ పొందిన ఆత్మీయుడు కాబట్టి, మంచి దైవికమైన వ్యక్తి కాబట్టి, నా కుమారుడు రక్షణ పొందాలని, నా కుమారుడు యొక్క వివాహం ఎలా జరగాలి, ఒక రక్షణ పొందినటువంటి అమ్మాయితో వివాహం జరగాలని, ఆ తర్వాత నా కుమారుడు చక్కగా జీవితంలో స్థిరపడాలని, నా కుమారుడికి వచ్చినటువంటి పని మెకానిక్ కాబట్టి ఒక మంచి షెడ్ పెట్టుకొని ఆయన చక్కగా ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా వెదిగి వీలైతే దేవుని పని కూడా చేయాలని ఒక తండ్రికి కోరుకుంటుందా, ఉండదా? నిశ్చయంగా తల్లిదండ్రులు అదే కోరతారు. ఫర్ ఎగ్జాంపుల్, కల్పనని తీసుకుందాం. తన కుమారుడు ఉన్నాడు, ఎవరు? నేహాన్. ఆ కుమారుడు కొరకు తనకున్నటువంటి కోరిక ఏంటి? వాడు డిసిప్లైన్గా ఉండాలని, వాడు చక్కగా ఇప్పుడు దూర ప్రాంతంలో వాడికి గురుకులాలో మంచిగా సీట్ వచ్చింది, అక్కడ వాడు కుదురుకోవాలని, అక్కడ స్థిరంగా ఉండాలని, అక్కడ బాగా చదువుకోవాలని, ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం రావాలి? ఐఐటీలో కానీ తర్వాత ఎన్ఐటీలో కానీ ఒక సీట్ వచ్చి అక్కడ చదువుకొని బాగుపడాలని, తర్వాత అయితే సాఫ్ట్వేర్ లేకపోతే సివిల్స్ లాంటివి రాసి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని ఏ తల్లి అయినా కోరుకోదా చెప్పు? నీకు లేదా ఇలాంటి కోరిక? ఉందా లేదా? ఉంటుందండి. భూ సంబంధమైన వాటి కొరకు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి కొన్ని ఏముంటాయి చెప్పండి? కొన్ని ఖచ్చితంగా ఇష్టాలుంటాయి, కోరికలుంటాయి, ప్రణాళికలుంటాయి. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మానవుని పట్ల దేవుని యొక్క కోరిక ఏంటంటే, దేవుని యొక్క వాంఛ ఏంటంటే, దేవుని యొక్క ఇష్టం ఏంటంటే, బైబిల్లో మొదటగా రక్షణ గురించినటువంటి తన కోరికల్ని, తన యొక్క చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని మనం చూస్తాం. రండి, ఇవి 4 చెప్తాను, తర్వాత ఏమో 5 చెప్తాను. 5లో ఒకటి మాత్రం ఈరోజు మనం ధ్యానం కలిగి ఉంటాం. రండి. మొట్టమొదటిగా ఏంటంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. వీటి గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే అనేక పర్యాయాలు నేను రక్షణ, మారు మనసు, బాప్తిజాల గురించి ఇప్పుడు ఫుల్ వర్తమానాలు ఇచ్చాను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు నాతో పాటు చదవండి. ఎవరు బైబిల్ తీయటంలే. చాలా ఇక్కడ ఎట్లున్నారంటే వాక్యం చదువుకోవటానికి కూడా ఇష్టపడటంలే.
చదవండి, నాతో పాటు చదవండి. కొందరు మా ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గుర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంది దేవుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఎందుకు రెండవ రాకడలో రావటం లేదు. ఇవన్నీ మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. వచ్చినప్పుడు దేవుని యొక్క కోరిక ఏంటి ఇక్కడ తాను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఏం కాకూడదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఏం కాకూడదు, నశించకూడదని ఏం చేస్తూ ఉన్నాడంట. ఇచ్చంటే ఏంటండి? ఇచ్చంటే తన కోరిక, అది తన సంకల్పం, అది తన ఉద్దేశం. అది ఒక మనిషి దేన్ని బట్టి నశిస్తాడు చెప్పండి? దేన్ని బట్టి నశిస్తాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు చెప్పండి? హీ కేమ్ టు ద వరల్డ్ ఇన్ ఆర్డర్ టు, ఏమంటాడు చెప్పండి? అక్కడ ఏమంటాడు చెప్పండి? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్టు. చదవండి ఆ మాట. లూకాసు వార్త టు సీక్ అండ్ సేవ్ అంటారు ఇంగ్లీష్లో. టు సీక్ అండ్ సేవ్, నశించిన దాన్ని వెతికి రక్షించడం అన్నమాట. ఇది తన యొక్క కోరిక. దేన్ని బట్టి నశిస్తాడు అంటే పాపాన్ని బట్టి మానవుడు నశిస్తాడు కదా. ఈ పాపం నుంచి మానవుని విడిపించడానికే 1 తిమోతి 1:15లో కదా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని రాయబడతా వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి ఇంకా ఎవరైనా ఇక్కడ పాపంలో ఉంటే, అర్థమైందా? ఏమైనా పాపంలో ఉంటే, వ్యభిచారమా, దొంగతనమా, మోసమా, అపవిత్రమైనవి చూస్తున్నావా, అపవిత్రమైనవి చేస్తున్నావా, లేకపోతే నీ జీవితంలో ఇంకా ఏదైనా రహస్య పాపం ఉండి దాంట్లో కొనసాగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా, దేవుని ఎదుకు వస్తే యోహాను సువార్త 6:38లో రాయబడతా వచ్చింది, 37లో రాయబడతా వచ్చింది, నా ఎదుకొచ్చు అని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. నీ పాపాలు ఆయన క్షమిస్తాడు. అర్థమైందా? నిన్ను క్షమించి నిన్ను బిడ్డగా చేసుకుంటాడు. కాబట్టి ఆ పాపంలో నిలిచి ఉండవద్దు. రెండవదిగా దేవుని యొక్క కోరిక ఏంటంటే ఇక్కడ 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలోనే రెండవ భాగం చదువుదాం. రెండవ కోరిక ఏంటంటే, నాతో పాటు చదవండి. అందరూ మారు మనస్సు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ ఏం చేయాలంటే చెప్పండి? అందరూ మారు మనసు అంటే అర్థం ఏంటి? తిరిగి జన్మించినటువంటి అనుభవం, నూతన జన్మ అనుభవం, మనసు మారినటువంటి అనుభవం, పాత జీవితాన్ని వదిలిపెట్టినటువంటి అనుభవం. ఇది కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పాత నిబంధనలో దీని గురించి ఎక్కువ రాయబడలేదు, 2 పర్యాయాలు రాయబడతా వచ్చింది. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి 57 పర్యాయాలు మారు మనసు గురించి రాయబడతా వచ్చింది. అంటే ఎంత ఎంత ప్రాముఖ్యమైందో కదా, ఎంత ప్రాముఖ్యమైందో. ఈనాడు మతాసక్తి కలిగి ఉంటున్నారు, మతభక్తి కలిగి ఉంటున్నారు, ఆచార భక్తి కలిగి ఉంటున్నారు. అర్థమైందా? ఏదో తరతరాలుగా తాత ముత్తాతలు వచ్చినటువంటి భక్తిని కలిగి ఉంటున్నారు. కానీ నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి అనుభవంలో మానవుడు ఉండటం లేదు. నిజమైన మారు మనసు పొందినటువంటి అనుభవంలో ఉంటే ఎలా ఉంటాడు చెప్పండి? నీ గురించి చెప్పగలుగుతారు. ఒకటే సాక్ష్యం ఏంటి? యోహాను సువార్త 9:9 చూడకుండా చెప్పండి. వీడే అని కొందరును, వీడు కాడు, వీడిని పోలిన వాడు అని మరికొందరు నీ గురించి నా గురించి చెప్పాల్సిందేంటి? చెప్పగలగాలి. ఈయన ఆ రవిరాజు కాదే. అప్పుడు చాలా సినిమాలు చూసేవాడు, బూతులు చూసేవాడు, బూతులు మాట్లాడేవాడు, తాగేవాడు, చెడు స్నేహాలు ఉన్నాయి, ఇష్టానుసారంగా జీవితాన్ని ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అట్లా లేడే. ఈయన ప్రవర్తన అంతా మారిపోయిందే, ఈయన మనసంతా మారిపోయిందే, ఈయన క్రియలన్నీ మారిపోయాయే, ఈయన నడతంతా మారిపోయిందే. ఈయన అలా లేడు. నీ గురించి నా గురించి చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని ఏమంటాం చెప్పండి? వాళ్ళు ఏమంటాం? మారు మనస్సు పొందినవారు. దేవుడు మార్చాడు రా వాడిని అంట కదా. దేవుడు మార్చాడు, వాడి బుద్ధి మారిపోయింది, వాడి మనసు మారిపోయింది, వాడి జీవితమే మారిపోయింది. ఇది ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు కదా. ఇది రెండవది దేవుని యొక్క కోరికండి. ఒకప్పుడైతే క్షమించాడు దేవుడు, ఒకనాడు రాబోతా ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? అందరూ అంతటా, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30 వచనం. ఇప్పుడు అందరూ అంతటా, ఎవరైనా కావచ్చు, ఏ నేపథ్యమైన ఉండొచ్చు, ఎంత భక్తి అయినా చేసి ఉండొచ్చు. అర్థమైందా? ఎంత భక్తి అయినా చేసి ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు ఒకవేళ గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఆత్మీయంగా ఏమైనా కావచ్చండి. నువ్వు ఒకవేళ పెద్ద సంఘంలో ఉండుండవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అందరూ అంతటా ఏం పొందాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తమై ఉన్నదని చెప్తాడు ఇక్కడ 30వ వచనం.
ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుష్యులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకు పాత జీవితాన్ని ఎందుకు కొనసాగిస్తావు? యేసు ప్రభు లేనప్పుడు ఒకలా ఉన్నావు, ఓకే. యేసు ప్రభు జీవంగల దేవుడు వచ్చాడు కదా, నీలోనికి వచ్చాడు కదా, నీలో ఉన్నాడు కదా, నీకు దేవునిగా ఉన్నాడు కదా. మరి ఇంకా నీ జీవితంలో మార్పు రాకపోతే ఏం ఉపయోగం? లేదు, ఏం లేదు. అందరంతటా మారు మనసు, ఇది దేవుని యొక్క కోరిక. మూడోది ఏంటి? రండి. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. ఆయన నాతో పాటు చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుచ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చయించుచున్నాడు. ఇక్కడ దేవుని యొక్క కోరిక ఉంది. గాయత్రి, ఏం కోరిక? ఇచ్చ అంటే ఏంటి? కోరిక, సంకల్పం, ఉద్దేశం. ఏంటి కోరిక అంటే మనుషులందరూ సత్యంను గుచ్చినటువంటి అనుభవ జ్ఞానం. ఏంటి సత్యం అంటే? యేసు ప్రభువే సత్యం, ఆయనే సత్యం. ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన అంగీకరించాలి. ఆ తర్వాత ఏం చేయాలంట? మనుషులందరూ ఏం పొందాలంట? రక్షణ పొందాలి. నువ్వు ఇంకా రక్షింపబడ్డావా? చెప్పు. రక్షణ పొందావా? చెప్పు. ఆ నిశ్చయిత నీకుందా? చెప్పు. నేను రక్షణ పొందాను, యేసయ్యతో నేను ఉంటాను అని నువ్వు చెప్పగలవా? చెప్పు. నువ్వు రక్షణ అనుకుంటే ఏమనుకుంటున్నావు అంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా అనుకుంటున్నావు. నువ్వు రక్షణ అంటే ఏమనుకుంటున్నావు అంటే నా దగ్గర బైబిల్ ఉంది కదా అనుకుంటున్నావు. నువ్వు రక్షణ అంటే ఏమనుకుంటున్నావు అంటే నేను మందిరానికి వస్తున్నాను కదా అనుకుంటున్నావు. రక్షణ అంటే ఏమనుకుంటున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నాను కదా అనుకుంటున్నావు. కానీ రక్షణ అంటే అది కాదు. యేసు ప్రభువుని వ్యక్తిగతంగా, హీ ఈజ్ మై పర్సనల్ సేవియర్. నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, మృతి నొందాడు, సమాధి చేయబడ్డాడు, నన్ను నీతిమంతునిగా పరిశుద్ధురాలుగా చేయటానికి, నన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేయటానికి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు అని ఎవరైతే హృదయమందు నమ్మి నోటితో ఆయన దేవుడని ఒప్పుకొని ఆయన కొరకు ఈ లోకంలో సాక్షిగా జీవిస్తారో, ఇది లాస్ట్ మాట, చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే ఆయన కొరకు సాక్షిగా జీవిస్తారో వారు ఏం పొందినాడు చెప్పండి? రక్షణ పొందినట్టు. ఈ రక్షణ పొందకపోతే యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఏం చెప్తారు చెప్పండి? మీరెవరో నాకు తెలియదు. ప్రభు నేను చాలా భక్తి చేశానయ్యా అంటావు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ప్రభు నేను చాలా మీటింగ్లు పెట్టానయ్యా, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ప్రభు మా ఇంట్లో ఎన్ని కృతజ్ఞతా కూడికలు, ఎన్ని భోజనాలు ప్రభా, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకు? నేను వాటి కొరకు కాదు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ కొరకు నేను ఈ లోకానికి వచ్చాను, ఆ రక్షణ కార్యం నేను జరిగించాను. దాన్ని నువ్వు నమ్మటం లేదే, దాన్ని నువ్వు పొందట్లేదే. నువ్వు రక్షణ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నవి చేస్తా ఉన్నావు, నువ్వు అనుకుంటున్నవి కాదు. బైబిల్ ఏం చెప్తుందో అది ఇది ఉంటుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటుంది. ఇది 3వ దేవుని యొక్క కోరిక. ఇది అర్థమైందా? మనం దేవుని చిత్తం గురించి తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటి? రక్షణ గురించినటువంటి కొన్ని చెప్తా ఉన్నాను. ఒకటేంటి? ప్రతి వ్యక్తి పాపక్షమాపణ పొందాలి వ్యక్తిగతంగా. రెండోది ఏంటి? ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి వ్యక్తిగతంగా. మూడోది ఏంటి? ప్రతి వ్యక్తి రక్షణ పొందాలి వ్యక్తిగతంగా. నాలుగవది లూకాసు వార్త 7వ అధ్యాయం 30. లూకాసు వార్త 7వ అధ్యాయము 30 వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను, నాతో పాటు చదవండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి కదా. ఇప్పుడు దేవునికి ఒక సంకల్పం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక కోరిక ఉంది. నవీన్ ఏంటి చెప్పండి? పరిసయ్యులు శాస్త్రులు అంటే మనం ఎవరని చెప్పండి? గతంలో వాళ్ళందరూ పాపులే, మనం కూడా ఎవరో, ఏ భేదం లేదు, మనం కూడా పాపులమే కదా. అయితే మానవాళి అందరూ కూడా ఏం పొందాలని? బాప్తిజం పొందాలి. ఎప్పుడు బాప్తిజం పొందాలి? పెళ్లి కొరకు బాప్తిజం పొందాలి, అంతేనా? ఎప్పుడు బాప్తిజం పొందాలి? పెళ్లి కొరకు బాప్తిజం పొందాలి. ఎప్పుడు బాప్తిజం పొందాలంటే ఏం చేస్తారు చెప్పండి? దేనికి పొందాలి? పరలోకానికి పోవటానికి బాప్తిజం పొందాలి, అంతేనా? ఎప్పుడు బాప్తిజం పొందాలంటే సంఘంలో ఏం చేయాలి? ఎవరో ఒక ఆయన 2 రోజులంటే వాళ్ళు దేవుని నమ్ముకొని ఎన్ని రోజులంట? మందిరానికి పోయారంట, అంతే. ఇంకేమంటే నువ్వు ఇక్కడ పుట్టావు అంతే, నువ్వు ఇక్కడే ఉండాలి అంతే, నువ్వు ఇక్కడే రక్షణ తీసుకున్నావు. ఏం తీసుకున్నావు? ఆయన ఇవ్వలే, ఎవరు తీసుకున్నారట? దేవుడు ఇవ్వలే, ఎవరు తీసుకున్నారట? వీళ్ళే రక్షణ తీసుకున్నారట. రేపొద్దున అదే అంటాడు, నువ్వు ఎక్కడ రక్షణ తీసుకున్నావు వాడి దగ్గర బాగుంటాడు. నేను ఇచ్చు రక్షణ నువ్వేం చేయాలి? పొందాలంటాడు దేవుడు. నువ్వు తీసుకున్న రక్షణ కాదు,
దేవుడిచ్చే రక్షణ ప్రాముఖ్యమైంది. అర్థమైందా? పాస్టర్ ఇచ్చే రక్షణ కాదు, అర్థమైందా? ఒక కాపురిచ్చే రక్షణ కాదు, ఒక ఎల్లరిచ్చే రక్షణ కాదు, పెళ్లి కొరకు వచ్చే రక్షణ, పెళ్లి కొరకు తీసుకునే బాప్తిజం కాదు, దేవుడిచ్చు రక్షణ కావాలి. యేసుప్రభు ఏం ప్రకటించాడు చెప్పండి? రండి, మత్తయి సువార్త కానీ లూకా సువార్త కానీ 4వ అధ్యాయంలో చూస్తే యేసుప్రభు ఏం ప్రకటించాడు ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం 3-6 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన ఏం రాశాడు చెప్పండి? ఎప్పుడు బాప్తిజం పొందాలి? పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన అది. నీ హృదయం పరివర్తన చెందితే, ప్రభు కొరకు జీవించాలని కోరుకుంటే అప్పుడు ఏం చేయి? ఈ బాప్తిజం గుండా వెళ్ళు. ప్రభు నీ కొరకు నేను జీవిస్తాను, ఇంకా నాకు లోకంతో పని లేదు, శరీరేచ్ఛలతో పని లేదు, ఆచారాలతో పని లేదు, మనుషుని యొక్క కట్టడలతో పని లేదు అని ఎవరైతే నమ్మి ఏం చేయాలి? అప్పుడు రక్షణ ఏమవుద్ది? పరిపూర్ణమవుద్ది. అప్పుడు అంటాడు మార్కు సువార్త 16:16, నమ్మి, ఏమి నమ్మి? ఈ మూడింటిని నమ్మి బాప్తిస్మము పొందినవాడు 97 పర్యాయాలు రాయబడదండి బాప్తిజం గురించి. హౌ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్. బైబిల్ ఎన్నిసార్లు రాయబడ్డది? 97 టైమ్స్ ఆల్మోస్ట్. ఇన్నిసార్లు రాయబడదంటే ఇట్ మస్ట్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా ప్రాముఖ్యమైనదండి. ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవద్దు. ఇవి రక్షణకు సంబంధించినటువంటి దేవుని యొక్క 4 ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత ఉన్నటువంటి దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు రండి, ఆఫ్టర్ సాల్వేషన్. ఇప్పుడు రక్షణ పొందాం, అయిపోయింది కదా. ఇప్పుడు ఎందులోకి వద్దాం? సాల్వేషన్ తర్వాత నేను ఎలా జీవించాలన్నదే ఇప్పుడు చెప్తాడు. రండి, మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయండి. క్రైస్తవ జీవితం అంతా సులువైన ప్రయాణం కాదండి. రండి, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఉంటాయి. ఒకటి చదవండి ఇందులో. ఇప్పుడు ఆఫ్టర్ సాల్వేషన్ వాట్ వీ మస్ట్ డూ, వాట్ ఈస్ ద గాడ్స్ విల్. రండి, 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. నాతో పాటు చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. రండి, ఇదేంటిగా? ఆఫ్టర్ సాల్వేషన్. నువ్వు రక్షింపబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు, మందిరానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడేం చేయాలి చెప్పండి? ప్రతి విషయం అందును దుఃఖం వచ్చిందా దేవుని స్తుతించు, బాధ కలిగిందా దేవుని స్తుతించు, ఉద్యోగం వచ్చిందా దేవుని స్తుతించు, ఉద్యోగం పోయిందా దేవుని స్తుతించు, అర్థమైందా? ప్రమాదం జరిగిందా దేవుని స్తుతించు, ఒకవేళ సాఫీగా నీ జీవితం కొనసాగుతుందా దేవుని స్తుతించు, ఒక ఇల్లు కట్టుకున్నావా దేవుని స్తుతించు, ఒకవేళ పాపంపై విజయాన్ని పొందావా దేవుని స్తుతించు, ఒకవేళ నీకు ఏదైనా ఆర్థిక నష్టం కలిగిందా దేవుణ్ణి స్తుతించు. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తం అండి. తర్వాత రండి, రెండోది ఇంకోటి ఏంటి? రండి, రాయబడతా వచ్చింది. తెస్సలోనికి రాసిన ఇదే పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనము తిరిగి 7వ వచనం, లేదా 3, 4, 5 వచనాలు చదవండి. పక్కనే ఉంటుందండి. మీరు పరిశుద్ధులొకటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. చాలు. రక్షణ పొందిన తర్వాత రెండోదిగా ఏం చేయాలి? ఒకటేమో అన్ని విషయాల్లో వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. రెండోది ఏంటి ఇక్కడ చెప్పండి? మనం పరిశుద్ధులొకటే దేవుని చిత్తం. అంటే ఈ లోకంలో ఎలా జీవించాలిగా? ఎలా జీవించాలని దేవుని యొక్క కోరిక? పరిశుద్ధంగా. ఎందుకు జీవించాలి? మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను ఎలా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఇది రక్షణ పొందిన తర్వాత రెండవ దేవుని చిత్తం. మూడోది రండి, కూర్చోట రాయబడతా వచ్చింది. మత్తయి సువార్త 18:14. మత్తయి సువార్త 18:14. అలాగునే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తమో. ఎందుకు సండే స్కూల్ మీకు అర్థమవుతుందా ఇప్పుడు? ఈ చిన్నవారిలో, అర్థమైందా? అది నీ బిడ్డే కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, ఎవరైనా కావచ్చు. అర్థమైందా? ఒక్కసారి యేసు ప్రభువును రుచించినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఏ చిన్న బిడ్డ అయినా ఏం కాకూడదు చెప్పండి? ఏం కాకూడదు? నశించకూడదండి.
దేవుని రాజ్యానికి దూరం కాకూడదండి. ఎక్కడికి చేరుకోవాలి? దేవుని రాజ్యానికి చేరుకోవాలి. అర్థమైందా? ఇది దేవుని యొక్క సంకల్పమైనది, దేవుని యొక్క ఉద్దేశమైనది. మీరు తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలి. మీరు ఆస్తులు ఇవ్వటం కాదు వాళ్ళకి, ఆస్తులు పంచిపెట్టడం కాదు వాళ్ళకి, మంచి భాష నేర్పించడం కాదు వాళ్ళకి. ఇవన్నీ ప్రాముఖ్యమే, నేను కాదనటం లేదు. అర్థమైందా? మంచి స్కూల్లో జాయిన్ చేయడం కాదు వాళ్ళని, మంచి చదువు ఇప్పించడం కాదు వాళ్ళని. ఏం చేయాలి? నువ్వు నిజంగా వారి పట్ల బాధ్యత కలిగి ఉంటే, వారి పట్ల నీకు ఏదైనా ప్రేమ ఉంటే, నువ్వు చేయగలిగినటువంటి ఒకే ఒక ఉన్నతమైన పని ఏంటో తెలుసా? వాళ్ళని ఏం చేయాలంటే ఏదో ఒక రీతిగా ఏం చేయాలి? దేవుని మందిరంలో పెంచడానికి, రక్షణ అనుభవానికి తీసుకురావడానికి వాడి కొరకు ఏం చేయాలి? పట్టింపు కలిగి. అది దేవుని యొక్క చిత్తం అండి. రండి, నాలుగవదిగా, రక్షణ పొందిన తర్వాత నాలుగవదిగా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అది తప్పుడు బోధలే కావచ్చు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి దుర్మార్గతే కావచ్చు, వ్యక్తిగతంగా నీ జీవితంలో ఉన్నటువంటి చెడుతనం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా నీ కుటుంబంలోని పాపం గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి గురించి ఒకవేళ అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు నోళ్ళు ఏం చేయాలంట? ఏం చేయాలి? మోపించడం అంటే కొట్టడం ఏదో కాదు, గొడవలు పెట్టుకోవటం కాదు, కానీ సున్నితంగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి తెలియపరిచి, ఇది ఇట్లా రాయబడి ఉందయ్యా, అది రాయబడి ఉందమ్మా అని చెప్పి వాళ్ళని సత్యంలోనికి నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా? ఆ తర్వాత 5వది రండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త, చాలామంది అనుకుంటున్నారు మెసేజ్ ఇవాళ చాలా సింపుల్గా అయిపోయింది. అయిపోయింది కదా, మెసేజ్ అయిపోయింది. ఆ యొక్క 4 సంగతులు చెప్పాము. ఇప్పుడు 9 రకాల దేవుని చిత్తాలు ఉన్నాయి. బైబిల్ ఎన్ని ఉన్నాయి? 9 రకాల దేవుని చిత్తాలు. అబౌట్ సాల్వేషన్ 4 things ఆర్ దేర్. ఆఫ్టర్ సాల్వేషన్ వీ నీడ్ టు ఫాలో 5 things కదా. 4 అయిపోయింది. ఇప్పుడు 5వది ఏంటి? యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు, నాతో పాటు చదవండి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. అర్థమైందా? ఇవి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కదా. ఇందులో దీని గురించి ఈరోజు మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వారం నేర్చుకుందాం. ఆ 4 అబౌట్ సాల్వేషన్ వదిలిపెట్టండి. 5 సంగతులు ఉన్నాయి మనకు. ఈ 5 సంగతుల్లో ఒక్కొక్క అంశం గురించి ఇప్పుడేంటి? చివరిది మనకు ప్రాముఖ్యమైంది 40వది. ఈరోజు 40వ దాన్ని ధ్యానించుకుందాం. ఏంటి? చదవండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపును. ప్రతి అంశం గురించి మనం ఒక వర్తమానం కలిగి ఉంటాం. ఈరోజు నిత్య జీవం గురించినటువంటి వర్తమానం కలిగి ఉంటాం కదా. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు నమ్ముకొని ఏం చేసామంటే పరలోకంలో ఏం వేసుకున్నామట? కచ్చిఫ్ వేసేసుకున్నాం, మనకేముంది? నిత్య జీవం ఉంది అనుకుంటారు. బయట మనం సువార్తకు పోయినప్పుడు కలిసినప్పుడు ఏమంటారంటే, మేము దేవుని నమ్ముకున్న, దేవుడు వస్తే ఎక్కడ పోతాం మేము? ఆశ, దోశ, అప్పడం, పులిహార, గోంగూర పోతామమ్మా, పోతాం కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తారు? నమ్ముకున్న వాళ్ళకి ఏమున్నది? నిత్య జీవం కదా. దేవుని లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు. నమ్మిన వానికి ఏముంది? నిత్య జీవం ఉంది కదా. మరి ఇంకేంది నువ్వు అంటావు కదా. నిత్య జీవం ఉన్నదని చెప్పాడు, కానీ యూ కెన్ ఇన్హెరిట్ ద ఎటర్నల్ లైఫ్, నో డౌట్. బట్ యూ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్. కొన్ని స్టెప్స్ నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు పాటించాలి. నీ జీవితంలో పాటిస్తేనే నిత్య జీవానికి నువ్వు చేరుకోగలుగుతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం అంటారు. ఎవరో గవర్నమెంట్స్ అంటారు అనరా? ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు అదే అంటాయి కదండి. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారండి, నేను 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్తాను. మరి ఎవరికి ఇచ్చాడో మనకు తెలియదని జగన్ అంటా ఉన్నాడు. అది మాకు ఒకటి ఇవ్వండి, మాకు ఎవరికి ఇచ్చారని మేము చూస్తాను ఆయన అంటున్నాను కదా. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటాడు కదా. ఏమంటాడు? మేము అందరికీ చదువుకున్న ప్రతి డిగ్రీ ఉన్న వాళ్ళకి, బీటెక్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు అంటాడు. అందరికీ ఉద్యోగాలు అన్నప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? కొన్నే ఉంటాయి. వాటికి మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంతమంది సెలెక్ట్ అవుతారు? కొంతమంది అవుతారు. కొంతమంది తర్వాత ఇంటర్వ్యూకి పోయిన తర్వాత ఎంతమంది సెలెక్ట్ అవుతారు? కొంతమంది అవుతారు. ఎవరికి నియామక పత్రాలు ఇస్తారంటే కొంతమందికి ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ఈ లోకరీతిగా ఒక ఉద్యోగం కొరకున్నటువంటి మెట్లు ఏ విధంగా ఉంటాయో నిత్యత్వానికి కూడా మనం కొన్ని ఏం చేయాలంటే ఈ లోకంలో
కొన్ని మనం చేయవలసిన ఉన్నామండి. రక్షణ ఉచితం, కానీ రక్షణ పొందిన తర్వాత నీ రక్షణ కొనసాగించుకోవటం అనేది నీ మీద, నీ నెత్తి మీద ఉంది బాధ్యత. అది కొనసాగించుకున్న వాడే. నిత్య జీవం అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ బ్రతకటం. అంతే. సామాన్య అర్థం ఏంటి చెప్పండి? ఎప్పుడూ బ్రతకటం. అదేనా నీ కోరిక? ఎప్పుడూ బ్రతకడమే కోరిక అయితే చాలామంది నమ్ముకుంటారు. ఎప్పుడో చచ్చిపోయే ముందు ఒక 5 నిమిషాల ముందు నమ్ముకుంటే ఎక్కడ పోతావు? నిత్య జీవానికి పోతావు అనుకుంటారు. కాదు కదా. క్వాలిటీ లైఫ్ నువ్వు జీవించాలని దేవుని యొక్క కోరిక ఈ లోకంలో. మంచి జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క కోరిక ఈ లోకంలో. ఆయన యందు నమ్మిక ఉంచినంత మాత్రాన కాదు, కానీ నీ నమ్మిక కొన్ని క్రియల ద్వారా రిఫ్లెక్ట్ కావాలని దేవుని యొక్క కోరిక. అది ఏంటవి అంటే రండి కొన్ని నేను చెప్తాను. నిత్య జీవం అనేది ఏంటంటే ఇట్స్ ఎ ప్రామిస్. యూ హ్యావ్ టు ఏం చేయాలి చెప్పండి? యూ హ్యావ్ టు క్లెయిమ్ దిస్ ప్రామిస్. నువ్వు దీన్ని స్వతంత్రించుకోవాలి. యూ హ్యావ్ టు ఇన్హెరిట్ దిస్ ప్రామిస్. నువ్వు దీన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, స్వతంత్రించుకోవాలి. ఎలా స్వతంత్రించుకోవాలంటే రాస్తాడు. ఇంకేమంటాడు? దీన్ని వాగ్దానం అంటాడు. ఇక్కడేమో ఆయన కోరిక. ఇంకోటి ఏమంటాడు? 1 యోహాను 2:25 చదవండి త్వరగా. నిత్య జీవం అనుగ్రహించినన్నది ఆయన తానే మనకు చేసినటువంటి ఇట్స్ ఎ ప్రామిస్. గుర్తుపెట్టుకో. రెండోది ఏమంటాడు? ఇది అబద్ధం కాదంటాడు. తీతుకు రాస్తూ మొదటి పత్రిక ఒకటే ఉంది, పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాల్లో మధ్య భాగంలో ఉంటుంది. ఏం చేయలేదంట? చదవండి అది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే. అబద్ధం కాదది, నిజమైంది. నిత్య జీవం అనేది ఏంటి? నిజమైంది. తర్వాత ఇంకేమంటాడు? రండి యోహాను సువార్త 1 యోహాను 5వ అధ్యాయము 11-12 వచనాలు చదివితే ఎక్కడుంది ఆ నిత్య జీవం అంటే? ఆయనలో ఉన్నదంటాడు. ఎక్కడుంది? ఆయనలో. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచబోతే నీకు నిత్య జీవం లేదు. ఇది వచ్చే వారం చూస్తాం ఎవరికి నిత్య జీవం ఉండదు. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఇప్పుడు రాస్తాడు 12వ వచనంలో, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు. ఎవరైతే అంగీకరించలేదో లోకస్తులు, వాళ్ళ నిత్య జీవం లేదు. ఇక అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏం మనకు. అందుకనే కంక్లూజన్ ఏమంటాడంటే 20వ వచనంలో చివరి భాగంలో, ఆయనే నిజమైన దేవుడును. చదవండి అండి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమనే ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఎలా మనం, సరే మంచిదే ఆయన నిత్య జీవం అంటున్నారు కదా, ఎలా అంటే రండి కొన్ని స్టెప్స్. ఈ లోకంలో ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదండి, మనం పాటించగలిగినవే. మనం జాగ్రత్తగా పాటించగలిగితే ఈ నిత్య జీవాన్ని మనం ఏం చేయొచ్చు అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇన్హెరిట్ చేసుకోవచ్చు, స్వతంత్రించుకోవచ్చు, దాన్ని పొందుకోవచ్చు. అర్థమైందా? దాన్ని చేరుకోవచ్చు. రండి ఏంటది? యోహాను సువార్త 6వ అధ్యాయము 53-54 వచనాలు. ఫస్ట్ థింగ్ 53. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే. ఇది నేను చెప్తున్న మాట, బైబిల్లో రాయబడిన మాటనా? ఇప్పుడు ఏం చేయాలమ్మా? శీలా చెప్పమ్మా. అంతేనా? కరెక్టేనా పేరు? ఇప్పుడు చెప్పమ్మా. రాయబడతా వచ్చింది, ఎవరైతే యథార్థ హృదయంతో ప్రభు బల్లో క్రమంగా ప్రతి వారం వచ్చి వాక్యపు వెలుగులో తమ జీవితాలను పరీక్షించుకొని ఏం చేయాలి? ఆయన శరీరమందు రక్తమందు ఏం చేయాలి? పాలు పొందాలి. పాలు పొందిన వాళ్ళకి ఏముంటుందంటే నిత్య జీవము ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉన్నది. నిజంగా ఇలాంటి అనుభవం ఉంటుందా చెప్పండి? రక్షింపబడ్డాం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చలామణి అవుతున్నాం. ఎన్ని ఆదివారాలు మన జీవితాల్లో పోగొట్టుకోవటం లేదు కదా? దేవుని వాక్య వెలుగులో జీవితాన్ని పరీక్షించుకొని ప్రభువుల్లో పాలు పొందని కారణం చేత ఆ జీవంతో మనం నింపబడి ఉండటం లేదు, మన జీవితాల్లో సంతోషం అనేది ఉండటం లేదు. కానీ ఎవరైతే కుదురుగా ఉంటారో వారు ఆదివారం ఏం చేస్తూ వచ్చారంటే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనానా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు ఆదివారంనా మేము రొట్టె విరుచుటకు. ఆదివారం నువ్వెక్కడ ఉంటున్నావు చెప్పగలవు ఈ మాట అన్న? ఆదివారంనా మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు నువ్వు ఆదివారం ఉండటం లేదు కదా, ఆదివారం దేవుని సంఘంలో ఉండటం లేదు కదా, దేవుని సహవాసంలో ఉండటం లేదు కదా, రొట్టె విరిచే అనుభవంలో ఉండటం లేదు కదా. ఇక నీకు నిత్య జీవం ఉన్నదని చెప్పొచ్చా చెప్పలేమా? చెప్పండి.
చెప్పగలమా? చెప్పలేము. అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో, దేవుని మందిరాన్ని ప్రేమిస్తావో, దేవుని సన్నిధికి వస్తావో, వాక్య వెలుగులో జీవితాన్ని పరీక్షించుకొని యథార్థంగా ప్రభువులో పాలు పొందడానికి ప్రయత్నం చేస్తావో, ఖచ్చితంగా ఆ లైఫ్ అనేది నీలో ఉంటుంది. ఆ నిత్య జీవం అనేది నువ్వు ఏం చేయొచ్చు అంటే స్వతంత్రించుకోగలుగుతావు. ఎంచు, దేవుని మందిరాన్ని ఎంచు. ఆయన సన్నిధికి వస్తేనే పాట రాస్తాడు భక్తుడు. నీ సన్నిధిని నే కోరి, నీ సన్నిధిని నే మారి, నీ సన్నిధిని నే కోరి, నీ సన్నిధిని నే మారి, స్తుతి పాత్రగా ఆరాధింతున్, స్తుతి పాత్రగా ఆరాధింతున్, యుగ యుగములు సర్వయుగములు, యుగ యుగములు సర్వయుగములు, నా మనోనేత్రము తెరచి, నా కఠిన హృదయమును మార్చి, నా తెరచి, నా కఠిన హృదయమును ఏమంటాడు చెప్పండి? నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, నీ హృదయం తెరవబడాలి, నీ కాఠిన్యత తొలగించబడాలి, దేవుని సన్నిధి నువ్వు ప్రేమించాలి. ఆయన సన్నిధికి వచ్చి నీ యొక్క మనస్సు, నీ యొక్క జీవితం రూపాంతరపరచబడాలని దేవుని యొక్క కోరిక 137 కీర్తనలో రాస్తాడు. ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని నేను ఘనంగా ఎంచని ఎడల ఏమంటాడు చెప్పండి? 137 కీర్తనలో మాట అంటాడు, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల, నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక, నేను నిన్ను జ్ఞాపకం చేసి కొనని ఎడల, నా ప్రాముఖ్యమైన వచ్చిన చదువు నాతో పాటు చదవండి. నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును, అంటే బ్రాకెట్లో మనం పెట్టుకోవాలి దేవుని మందిరమును అని పెట్టుకోవాలి. బ్రాకెట్లో ఏం పెట్టుకోవాలి? దేవుని మందిరమును హెచ్చుగా ఎంచని ఎడల, నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఉందా ఇలాంటి? చేయగలవు ఇలాంటి తీర్మానం? ప్రభువా, ఇక నుంచి నేను ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉంటాను, నీ వాక్యం వింటాను, నీ వాక్య వెలుగులో నా జీవితాన్ని పరీక్షించుకుంటాను, సరి చేసుకుంటాను, నీతో సమాధాన పడతాను, ప్రభు బలలో పాలు పొందుతాను, ఆ నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను. చెప్పగలవా? చెప్తే ధన్యుడివి, ధన్యురాలు. రెండోదిగా ఎలా నిత్య జీవాన్ని మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు? రండి, రెండోది యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే ఇప్పుడు ఏంటి? నేను ఎరగలేదా? నీ ప్రశ్న ఏంటంటే నేను తెలుసుకోలేదా దేవుణ్ణి అంటావు. దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, అర్థమైందా? లోతుగా తెలుసుకోవటం వేరు, లేదా శ్రేష్టమైన విధానంలో తెలుసుకోవటం వేరు. మామూలుగా మామూలుగా తెలుసుకుంటారు కదా. ఏం చెప్తారు చెప్పండి? మామూలుగా తెలుసుకుంటారు కదా. కొన్ని ప్రశ్నలు వేస్తాం, చెప్పేయచ్చు, మనం సాధారణంగా చెప్పేయచ్చు. చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్. ఆలోచిస్తున్నాడు నవీన్. హైదరాబాద్లో ఉంది, అవునా? గోల్కొండ ఎక్కడుంది? అది కూడా హైదరాబాద్లోనే ఉంది, అవునా? ఇంకా చెప్పు, తాజ్మహల్ ఎక్కడుంది? ఆగ్రాలో ఉంది. చెప్పేయచ్చు, అది కూడా, అవునా కదా? చెప్పేయచ్చు మనం. సౌత్ ఆఫ్రికా ఎక్కడుంది? చెప్పేయచ్చు. ఆఫ్రికా ఖండంలో ఉంది. ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. ఇవన్నీ మనం జనరల్గా చెప్పే విషయాలండి. హిందువుల దేవుడు ఎవరంటే వాళ్ళు చెప్పేస్తారు, సాధారణంగా చెప్పే విషయం. ముస్లింల దేవుడు ఎవరంటే సాధారణంగా చెప్పే విషయం వాళ్ళు చెప్పేస్తారు. నేను అనేది ఏంటంటే అది కాదు. యేసు ప్రభుని ఎరుగుటంటే ఒక భార్య భర్తను ఏ విధంగా ఎరుగుతుందో, భార్యను అడిగితే భర్త గురించి ఏ టు జెడ్ చెప్పేస్తే ఆయనకి ఏం కావాలి, ఆయన ఏ ఆహారం తింటాడు, ఏ బట్టలు ఇష్టపడతాడు, ఏ మాటలు ఇష్టపడతాడు, ఎలా ఉంటే ఇష్టపడతాడు, ఇవన్నీ కూడా ఆయన లోపాలు ఏంటి, ఆయన బలహీనతలు ఏంటి, ఆయన తప్పులు ఏంటి, మొత్తం ఎవరికి తెలుసు చెప్పండి? భర్త సంగతులన్నీ భార్యకు తెలుసు, భార్య సంగతులన్నీ భర్తకు తెలుసు. అంటే అర్థం ఏంటి రాధక్క? అర్థం ఏంటి?
వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారంటే సన్నిహితమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా కోరేది ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ క్లోజ్ ఇంటిమసీ విత్ హిమ్. ఏం చేయాలి చెప్పండి? దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధం నీకు ఉండాలి. సన్నిహితమైన సంబంధం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఉదయమే ఆలస్యంగా లేస్తే ఉంటుందా? వాకింగ్ చదువుకోకపోతే ఉంటుందా? ప్రార్థన చేయకపోతే ఉంటుందా? మందిరాన్ని ప్రేమించకపోతే ఉంటుందా? మందిరానికి రాకపోతే ఉంటుందా? లేకపోతే మిగతా సమయాల్లో దేవుని కొరకు ఏ పని చేయక నిర్లక్ష్యంగా జీవిస్తే ఉంటుందా? చెప్పండి, ఉండదు కదా. ఎలా ఉండాలి? అపోస్తుల కార్యాలు 2:42 వారు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును తెగక. ఎప్పుడైతే ఇలాంటి అనుభవంలోనికి వస్తావో, దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటావు, దేవుణ్ణి ఉత్తమైన విధానంలో నువ్వు ఎరిగినటువంటి అనుభవంలో ఉంటావు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే నీ క్రియలు కానీ, నీ మాటలు కానీ, నీ తలంపులు కానీ, నీ ప్రవర్తన కానీ ఇతరులు ఏం చేస్తాయంటే ప్రభావితం చేస్తాయి. ఇతరులు ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి. ఎరగని కారణం చేత ఎలా ఉంటామంటే తీతు 1:16 రాస్తాడు, పైకి మనం ఎలా ఉంటామంటే మన క్రియలే చెప్పేస్తాయి మన దేవుణ్ణి ఇంకా ఎరగలేదని, దేవుణ్ణి గ్రహించలేదని, దేవుని లోతుగా తెలుసుకోలేదని, దేవుని వాక్యం మనలో లేదని, ఇంకా సత్యాన్ని మనం గ్రహించలేదని, ఇంకా మన మనోనేత్రాలు తెరవబడలేదని ఈజీగా మన క్రియల ద్వారా చెప్పేయచ్చు. తీతు 1:16 దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఎందుకు రాస్తాడు ఈ మాట? దేవుని ఎరుగుదమని వాళ్ళు చెప్తున్నారంట, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పనివి చేస్తూ ఉన్నారు. నేను అదే అంటాను, ఇవాళ కొంతమంది పోతూ ఉంటే ఏం పట్టుకుపోతున్నారు? మట్టలు పట్టుకుపోతున్నారు. ఏం పట్టుకుపోతున్నారు? మట్టలు పోతున్నారు. ఇంకొద్ది రోజులు పోతే సిలువను పట్టుకుని పోతూ ఉంటారు. ఏం పట్టుకుపోతుంటారు? కొద్ది రోజులు పోతే ఒక వారమైనా అంతే, 3వ తారీఖు వస్తే సిలువను పట్టుకుని పోతూ ఉంటారు. యేసు ప్రభు అది చెప్పాడా? లేకపోతే ఏమన్నా నీ సహోదరుని ప్రేమించమన్నాడు, వ్యభిచారం వద్దన్నాడు, మోసం వద్దన్నాడు, అల్లరి తొక్కుని ఆటపాటలు వద్దన్నాడు. వీటి గురించి వాళ్ళకి ఏం లేదు, పట్టింపు లేదు. వీళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పే ఈ వాక్యం కరెక్ట్గా సరిపోద్ది. వీళ్ళు ఎవరంటే చెప్పండి? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులయ్యండి తమ క్రియల వల్ల పొరుగుని ప్రేమించలేరు, వాడికి అన్నం పెట్టలేరు, కనీసం వాడి బాగోగులు కూడా చూడలేరు, కనీసం వాడిని పరామర్శించలేరు. ఒక రోగి కానీ, ఒక ఇబ్బందులున్న వ్యక్తిని కానీ పరామర్శించరు. కానీ ఇప్పుడు ఏం పట్టుకుపోతారు చెప్పండి? ఇదే అనేది దేవుణ్ణి ఎరుగుదమని అంటారు, కానీ వారి క్రియలను బట్టి వాళ్ళు ఎలా ఉన్నారు? ఎరగమన్నట్టున్నారు. వాళ్ళు నిజంగా దేవుని కొరకు తీవ్రమైన వాంఛ ఉంటే ఏం చేస్తారంటే ఎక్కడైతే వాక్యం బోధించబడుతుందో, ఎక్కడైతే సత్యం ఉన్నట్టుగా బోధించబడుతుందో, ఎక్కడైతే తమ ఆత్మీయ జీవితాలు వర్ధిల్లుతాయో, ఎక్కడైతే పాపం గురించి లోతైనటువంటి అవగాహన కలుగుతుందో, ఆ పాపాన్ని తీవ్రంగా ఖండించే, నిరసించేటటువంటి సహవాసం ఉందో, దాన్ని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రేమించి హత్తుకుంటారు. ప్రేమించి ఏం చేయాలి? హత్తుకుంటారు, దాన్ని హత్తుకుంటారు. కానీ అట్లా చేయటం లేదంటే అర్థం ఏంటి? సులువైన మార్గాన్ని మానవుడు ఎంచుకుంటా ఉన్నాడు. అట్లా కాదండి. యేసు ప్రభుని సన్నిహితంగా ఎరుగుట ద్వారా ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. ఎరగాలంటే ఆయనతో సన్నిహితమైన సంబంధం కలిగి మంచి సహవాసంలోనికి రండి. చక్కగా ఆయన వాక్యం చదువుకోవాలి. ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఆయన మనకు స్నేహితుడిగా ఉంటానని వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఎలా ఉంటాడంట? స్నేహితునిగా. యోహాను సువార్త 15 వచ్చిన చదవండి. స్నేహితులని పిలుచున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాను? ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినిన సంగతులన్నింటినీ అప్పుడు తెలియపరుస్తాడు. ఇది వాక్యానుసారం కాదు, ఇది రాయబడలేదు, నీకు అప్పుడు తెలుస్తుందన్నమాట. దేవునితో సహవాసం చేయగలిగితే. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా బాధ అదే. ఎందుకు ఇట్లా ఇందులో లేనిది ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఉన్నవి చాలా ఉన్నాయి, అవి చేయట్లే. లేనివి చేస్తూ ఉంటే ఇది తెలిసినటువంటి ధ్యానించుకున్న తర్వాత ఏం కలుగుతుందంటే తీవ్రమైనటువంటి బాధ కలుగుతా. కాబట్టి రెండోది ఆయన సన్నిహితంగా ఎరుగుట ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకోవచ్చు. మూడోది రండి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనం. నేను వాటిని నాతో పాటు చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుతును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి
నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇప్పుడు మీరు చెప్పండి, నిత్య జీవం ఎవరికి? హౌ కెన్ యూ ఇన్హెరిట్ ద ఎటర్నల్ లైఫ్? ఇట్ ఈస్ రిటర్న్. ఎలా చెప్పొచ్చు? ఫస్ట్ నువ్వు గొర్రెగా ఉండాలి, రెండోది ఏం చేయాలి? ఆయన స్వరం వినాలి, మూడోది ఏం చేయాలి? యూ మస్ట్ ఫాలో హిమ్. నువ్వు ఆయన వెంబడించాలి, ఆయన అనుసరించాలి. ఈ 3 స్టెప్స్ నీ జీవితంలో ఉంటే అసలు మనం గొర్రెగా ఉండటానికి ఇష్టపడంగా దేనిగా ఉండటానికి ఇష్టపడతాం? వెరీ గుడ్. కళ్యాణ్ చెప్తుంది, బైబిల్లో రాయబట్టలేదు కానీ బర్రెగా అని చెప్తా ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ బిహేవ్ లైక్ ఏ బఫెలో. దానికి రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి, ఒక్కోసారి కారు మేము గమ్మున ఆపుకుంటాం, ఒక్కోసారి కారులో ఒక ఆయన ఏం చేస్తుంటే కర్ర పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ రోడ్లో రోజు సాయంకాలం పొద్దున గేదెలు ఎదురవుతాయంట. ఒక టీచర్ ఏం చేస్తారు, 4 టీచర్లు పోతారు, అందులో ఒక టీచర్ ఏం చేస్తాడంటే కర్ర పట్టుకొని ఎక్కుతాడు. ఆయన కుంటివాడు కాదు. దేని కొరకు అది ఎక్కేదంటే, గేదెలు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లాగో గాసే వాళ్ళు ఏమైపోయారు, వాటితో సహవాసం చేసి వాటిలో మారిపోయారు. వాళ్ళు స్పందించరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇవి ఎక్కడో ఉంటాయి. అలాంటి కాపరి కాదు. మన కాపరి ముందుంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనతో మాట్లాడతాడు, మనతో సంభాషిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు నిత్య జీవం ఇస్తాడు. ఆ కాపరిలో ఉండడు, ఆయన ఎక్కడో ఉంటాడు. కాబట్టి ఇందుకు ఏం చేస్తాడంటే ఆ గొర్రెలన్నింటినీ హే హే అని పక్క దోలి వెళ్ళిపోతాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఎట్లా ఉంటాం. ఇంకా 4 జంతువులు ఉన్నాయి, అవన్నీ చెప్తే మీరు నన్ను వచ్చేవారం రారుగా, దీని గురించి వద్దు, వేరే టాపిక్ మాట్లాడమంటారు కదా. 32వ కీర్తన 9వ వచనం ఎలా ఉంటాం చెప్పండి? గాడిద వలె, తర్వాత గుర్రం వలె ఉంటాం కదా. ఏం చేస్తాం? గాడిదకున్న లక్షణం ఏంటి? చురుకుతనం ఉండదు, ఆసక్తి ఉండదు, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, ఎక్కడ పడవేసిన గొంగలు అక్కడే. ఏ మాత్రం దేవుని పట్ల కానీ, దేవుని క్రియల పట్ల కానీ ఆశ కానీ, అపేక్ష కానీ, ఆసక్తి కానీ ఏం కనపరచం. గాడిద వంటి స్వభావం, గుర్రం వంటి స్వభావం అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడు, దేవుడు వారికి చెప్పడు, దేవుడు అది చేయడం వారికి చిత్తం కాదు, దేవుని యొక్క సంకల్పం కాదు అది. కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చదవండి ఆ మాట, 32:9. బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరుండకుడి. ఇక 2 జంతువులు కదా, ఈ 2 కూడా ఎలా ఉంటాయంటే ఫూలిష్ యానిమల్స్ అనమాట. ఫూలిష్ యానిమల్స్. ఇంకొక 2 ఉంటాయి. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. 1 పేతురు 2వ అధ్యాయము 20-21 వచనాలు. అంతేనా? క్షమించండి, 2 పేతురు. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత, ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఆల్రెడీ నీకు తెలుసు దేవుడు అంటే ఎవరో, ఆయన ఎలా జీవించమని కోరుతున్నాడో తెలుసు, ఆయన ఎలాంటి వాడో, ఎంత పరిశుద్ధత కలిగిన వాడో తెలుసు. అయినా ఏం చేస్తానంట? మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరింత చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక వినటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి అలా ఉంటాయి బ్రతుకులు. అలా ఉంటాయండి. అలా ఉంటే దేవుడు నీకు ఎట్లా నిత్య జీవం ఇస్తాడు చెప్పండి? నువ్వు ఫస్ట్ ఆయన స్వరం వింటూ అలవర్చుకోవాలి, ఆయన స్వరానికి లోబట్టి అలవర్చుకోవాలి. ఆ తర్వాత 3వదిగా ఆయన వెంబడించడం అలవర్చుకోవాలి. దేవుడు ఒక యవనస్తుడు వస్తాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో, క్షమించండి 19వ వచనంలో ఒక యవనస్తుడు వస్తాడు. 15వ అధ్యాయం కదా, 19ఏనా 29వ వచనం చదవండి. 29 లేకపోతే దానిపైన ఇంకో మాట ఉంటుంది. ఒక యవనస్తుడు వస్తాడు, నేను అన్నీ చేస్తూనే ఉన్నానంటాడు, అన్నీ మంచిగానే ఉన్నాయంటాడు. ఇంకా యేసుప్రభు అంటాడు, నీకు ఇంకా ఒకటి కొదువు ఉందంటాడు. ఏంటి కొదువు అంటే, నీకు ఉన్నవన్నీ వదిలిపెట్టి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు వేటికి ప్రాధాన్యత ఇస్తున్నావు వాటిని వదిలే, వాటికి దూరంగా ఉండు అని చెబుతూ ఒక మాట అంటాడు. వాటిని వదిలేం చేయమంటాడు? నన్ను వచ్చి వెంబడించప్పుడు నువ్వు నిత్య జీవం పొందుతావంటే. చదవండి ఆ మాట. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో ఏం పెద్ద ఆజ్ఞలు ఇవ్వలేదు. నిత్య జీవం కావాలని వచ్చాడు. 1వ వచనం చదివితే 16వ వచనం చదివితే ఏముంటుంది చెప్పండి? ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యమో
యేసుప్రభు నీ నుండి ఏం ఆశించట్లేదు. హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ థింగ్స్ ఆర్ వెరీ స్ట్రేంజ్ థింగ్స్. కొత్త సంగతులు కానీ లేకపోతే పెద్ద పెద్ద సంగతులు కానీ ఆయన నీ నుండి ఆశించట్లేదు. ఓన్లీ వన్ థింగ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. వాట్ ఈస్ దట్? యూ మస్ట్ ఫాలో జీసస్. నువ్వు ఆయన వెంబడిస్తే చాలు, వెంబడిస్తే చాలు. ఇలా ఎవరైతే వెంబడిస్తారో ఆత్మీయ జీవితంలో వారు తమను తాము గొర్రెలుగా భావించుకొని, మాకు తెలియదు మార్గం, మాకు ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా సమాధానం ఇవ్వాలో తెలియదు, ఎలా మాకున్న డబ్బుని వినియోగించుకోవాలో మాకు తెలియదు, ఎలా నిన్ను ప్రేమించాలో మాకు తెలియదు, ఎలా నీ మందిరం కొరకు మేము మందిరం కొరకు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉండాలో తెలియదు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆయన నడిపిస్తాడు. నడిపించి వారికి ఏమిస్తాడంట? నిత్య జీవం ఇస్తాడు. ఇది మూడోది. నాలుగోదిగా రండి, లూకా సువార్త 10వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలని ఆయన శోధించుచు అడిగాను. ఇప్పుడు నాతో పాటు చదవండి. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ఒక బోధకుడే వచ్చాడు. అర్థమైంది మీకు? ఇది అర్థమవుతుందా? వచ్చి ఏమడుగుతా ఉన్నాడు? చెప్పండి, గట్టిగా చెప్పండి. నిత్య జీవానికి నేను ఎట్లా వారసుని అవుతాను? హౌ కెన్ ఐ ఇన్హెరిట్ ది ఎటర్నల్ లైఫ్ అని అడుగుతా ఉన్నాడు. నేను ఎలా దాన్ని పొందుకోవచ్చు? దానికి ఎట్లా నేను వారసుని అవుతాను? అది నాకు ఎలా స్వాస్థ్యంగా లభిస్తుంది అని అడుగుతా ఉన్నాడు. అడిగి యేసుప్రభు అన్న మాట ఏంటి? నాతో పాటు అనండి. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలననియో, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననియో వ్రాయబడి ఉన్నదని చెప్పి. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 కూడా ఎలా చేయాలంటే చెప్తా వచ్చాడు. 2 కూడా ఎలా చేయాలి? యూ మస్ట్ డిసర్న్. 4 సంగతులను మనం ఎప్పుడు కూడా కింది సంగతులే చూస్తాం, కానీ ఎలా ఉండాలంట? దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఒకటి ఎలా ఉండాలి? అది హృదయపూర్వకంగా ఉండాలి. 2ది ఎలా ఉండాలి? పూర్ణ మనసుతో ఉండాలి. 3ది ఎలా ఉండాలి? పూర్ణ శక్తితో ఉండాలి. 4ది ఎలా ఉండాలి? పూర్ణ వివేకంతో ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించడం అంటే ఏంటమ్మా బిందు? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకోవటం కదా. కానీ మనం గైకోనం. మనకున్నది ఏంటంటే మనం అన్నీ చెప్తాం కానీ ఏం చెయ్యం. మనకంతా తెలుసు కానీ వాటిని మనం చెయ్యం. ఇదే మన పెద్ద సమస్య అయిపోయింది. ఆయన ఆజ్ఞలు గైకొనటే ఆయన ప్రేమించుట. ఏం ఆజ్ఞలు అండి? చాలా ఉన్నాయి కదండి ఆజ్ఞలు, చాలా ఉన్నాయి. ఒకటేంటి? చాలా ఉన్నాయి ఆజ్ఞలు. చెప్పండి. అదొక ఆజ్ఞ. వెరీ గుడ్. ఇంకా చాలా ఉన్నాయి కదా ఆజ్ఞలు. అబద్ధం ఆడొద్దు ఆజ్ఞ కాదా? చెప్పండి, ఆజ్ఞ కదా. మీరు అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం మానుట పాపం అన్నాడా లేదా? ఆజ్ఞ కాదా? ఇంకేమున్నాయి చెప్పండి. పరిశుద్ధంగా జీవించాలి, అది ఆజ్ఞ కాదా? తోటి వారికి సహాయం చేయాలి, ఆజ్ఞ కాదా? మీరు అసూయ కలిగి ఉండకూడదు, ఆజ్ఞ కాదా? గర్వ హృదయాలు అయి ఉండకూడదు, ఆజ్ఞ కాదా? కోపము వద్దన్నాడు, ఆజ్ఞ కాదా? ఇవన్నీ ఆజ్ఞలేనండి. ఎవరైతే పాటిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నట్టు చెప్పండి? దేవుని ప్రేమిస్తున్నట్లే. అవి చేయకపోతే మాత్రం దేవుని ప్రేమించేవారు కాదు. కానీ ఏమంటారు చెప్పండి? దురదృష్టవశాత్తు, బ్యాడ్ లక్, మనం అనేక రీతిలుగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని ప్రేమించిన వారిగా ఉంటున్నాం కదా. మొదటగా చాలా ఉంటుందండి, దేవుని ప్రేమించేటటువంటి మనస్తత్వం ఉంటుంది. రాను రాను క్రైస్తవుడు ఏమైపోతాడంట? తినగ వేము తీయగనుండి అన్నాడు. కాలం గడిచే కొద్దీ క్రైస్తవుడు ఏమైపోతాడంట? ఆత్మీయంగా బలహీనుడైపోతూ ఉన్నాడు, దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. ఎందుకో? తన ప్రయారిటీస్ మారిపోతాయి, తన ప్రాధాన్యతలు మారిపోతాయి కదా. దేవుని ప్రేమించేటటువంటి అది ఏదైతే ఉందో అది తగ్గిపోద్ది జీవితంలో. వేటిని ప్రేమిస్తామంటే దేవుణ్ణి ప్రేమించాం, కానీ దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తాం. నేను చెప్పింది అర్థమైందా?
దేవుని మనం ప్రేమించాం. దేవుడిచ్చినవాడు. దేవుడు ఏమిచ్చాడు మనకు? మీకేమిచ్చాడు చెప్పండి? మీకేం ఉద్యోగం ఇచ్చాడు, వెరీ గుడ్. భార్య అని నా ఫీల్ అవుద్ది, చెప్పరా అది. మంచి భార్యని ఇచ్చాడు, ఆ తర్వాత ఉద్యోగం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇంకా కారు ఇచ్చాడు, ఇంకా మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, అవునా, మంచి స్నేహితులు ఇచ్చాడు, మంచి సాహసం ఇచ్చాడు, ఇంకా మంచి ఆహారం ఇస్తూనే ఉన్నాడు, మంచి బట్టలను ఇచ్చాడు కదా. ప్రభుత్వమైతే భవిష్యత్తులో ఇల్లు కూడా ఇస్తాడు. ఇవన్నీ ఇస్తూనే ఉన్నాడు కదా, ఇస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ఎవరివి చెప్పండి? ఇవన్నీ ఎవరివి చెప్పండి? ఎవరిచ్చారు నీకని ఏం చెప్తారు చెప్పండి? దేవుడు ఇచ్చాడని చెప్తారు. కానీ ఆ దేవుడిని ఏం చేయరు చెప్పండి? ప్రేమించరు. ఎవరిని ప్రేమిస్తారు? ఇచ్చిన వాటిని. ఎలా చెప్పొచ్చు అంటే, ఒక ఉద్యోగం విషయం తీసుకుంటే ఉద్యోగానికి టైంకి వెళ్తాం, మందిరం విషయానికి ఆలస్యంగా వస్తాం. ఉద్యోగం విషయంలో తూచా తప్పకుండా పై అధికారికి లోబడి ఉంటాం, కానీ దేవుని విషయమై మనం ఏం చేయం? లోబడటానికి ఇష్టపడం. ఇంటి విషయమై ఏం చేస్తాం చెప్పండి? ఏదైనా లీక్ అయితే ఏం చేస్తాం చెప్పండి? వాటర్ అక్కడ లీక్ అయితే ఏం చేస్తాం చెప్పండి? భార్య అంటది, నీకు అసలు పట్టింపే లేదు, అక్కడ వాటర్ గారుతున్నాయి చెప్తే ఎంసీలు పెట్టొద్దా, చెప్పు, ప్లంబర్ని పిలువు, చెప్పగానే ఏం చేస్తాం? వి టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. వెంటనే ప్లంబర్ని పిలిపించి మనం చేస్తాం. ఒకవేళ కరెంట్ ఏదన్నా పని చేయకపోతే ఏం చేస్తాం చెప్పండి? వామ్మో, ఈ ఉక్కపోతకు మనం తట్టుకోలేం. కానీ దేవుని విషయానికి వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఫ్లెక్సిబిలిటీస్ కోరుతాం కదా. ఏం కదలే, ఎవరు చూసుకుంటారులే అంటాం. అలా ఉండొద్దండి. దేవుని ప్రేమించే విషయంలో రాజీ పడద్దు. ఆయన కొరకు మన సమర్పణ జీవితం కూడా కలిగి ఉండాలి. చార్లెస్ దేవుని ఎంతగా ప్రేమించాడంటే, ప్రేమను మనం త్యాగంతో కూడా ఏం చేయొచ్చు అంటే సరిపోల్చుకోవచ్చు. ఎందుకు? మన ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి? 1 యోహాను 3:18 ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేవాళ్ళు ఎలా ఉండాలని, మన ప్రేమ దేనితో ముడిపడి ఉండాలి చెప్పండి? క్రియతో. దేంతో? క్రియతోను. రండి, 1 యోహాను 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. సత్యంతో అంటే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళే సత్యాన్ని ప్రేమించినట్లు, అంటే వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు సత్యాన్ని ప్రేమిస్తున్నట్లు. ఇప్పుడు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే క్రియారూపకంగా తమ ప్రేమను ఏం చేస్తారంటే వెల్లడిపరుస్తారు. ఇప్పుడు ఇక్కడ వినయ్ సోదరుడు ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, ఆయన లీడ్ కాబట్టి ఉంటే నేను చెప్పను. ఆయన పరిచర్య విషయం కానీ, మీటింగ్ల విషయం కానీ, దేవునికి సువార్త వ్యాపింపచేయాల విషయం కానీ ఆయన ఖర్చు పెట్టినట్టుగా ఆ ప్రాంతంలో ఎవరు ఖర్చు పెట్టలేదట. అసలు ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్తే నేను నమ్మను. ఆయన గురించి ఎవరు చెప్తున్నారు? ఆ ప్రాంతం వాళ్ళు చెప్తా ఉన్నారు, వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఒక మీటింగ్ పెడితే తనకున్నటువంటి ఆఖరికి ఏం చేస్తారంటే అప్పు చేసైనా సరే ఏం చేస్తారంటే దేవుని పని కొరకు ప్రయాసపడతాడండి. నేను అనుకున్నాను, వామి ఇంత బర్నింగ్ డిజైర్ ఉంది దేవుని కొరకు అనేసి నేను సంతోషించా. అయితే దేవుడు అన్యాయం చేయడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు తనకేం చేయడు? తనకే కాదు, ఈ లోకంలో చార్లెస్ టీ స్టడ్ ఏం చేస్తా వచ్చండి, వారసత్వంగా సంక్రమించినటువంటి ఆస్తి అంతటిని కూడా ఎవరికి ఇచ్చారంటే ముల్లర్ గారి సొసైటీకి ఇచ్చారు, అనాథాశ్రమాలకు ఇచ్చాడు, తర్వాత ఇంకా బైబిల్ కాలేజీలకి పంచిపెడతా వచ్చాడు, ఇంకా మిగిలింది మిషనరీ సేవ కొరకు వినియోగిస్తూ వచ్చాడు. ఇంకా అన్నీ పంచిపెడుతూ మిగిలినవన్నీ కూడా ఏం చేస్తా వచ్చాడు, నాకు ఒక్క చిల్లి గవ్వ కూడా వద్దని చెప్తా వచ్చాడు. మరుసటి రోజు ఏమన్నదంటే, మరుసటి వారమే తనకేమన్నదంటే వివాహం ఉన్నది. వివాహం ఎలా అయిందంటే ఇంకొక డ్రెస్సు కొనుక్కోవడానికి కూడా ఏం లేవంట స్టడ్ దగ్గర, బట్టలు లేవు, డబ్బులు లేవు, బట్టలు లేవు. అదే డ్రెస్తో ఏం చేస్తా వచ్చారంటే మందిరంలో పెళ్లి చేసుకున్నాడంటే. ఏ డ్రెస్తో? ఉన్న ఒక డ్రెస్తోనే. ఆయన ఒక మాట అన్నాడు, ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవుడు నా ప్రతి ఒక్కర తీర్చగలడు. ఆ నమ్మకం నాకుంది. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నాకు సహాయపడతాడు. నేను ఆయన మీద ఆధారపడాలి, ఆయన శక్తిని తెలుసుకోవాలి, ఆయన మహిమను తెలుసుకోవాలి. ఆయన అసలు ఎంత శక్తివంతుడో, బలవంతుడో, ఎంత సామర్థ్యం కలిగినటువంటి దేవుడో, ఆయన సార్వభౌమత్వాన్ని నేనేం చేయాలంటే రుచించాలి. అందుకనే ఈ లోకంలో నాకేమీ వద్దన్నాడు. అలా జీవించగలమా? చాలా కష్టం. దేవుణ్ణి ఆయన ప్రేమించినట్టుగా మనం ప్రేమించలేమని చెప్పవచ్చు. కానీ దేవుని నిజంగా ప్రేమిస్తే రండి, హెబ్రీ పత్రిక 6:10. ఒకవేళ కొంతమంది పేదలు ఉంటారు, మీటింగ్ కొరకు డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు, భోజనాలు పెట్టిస్తూ ఉంటారు, మందిరానికి సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు, సేవకులు కొంత సహాయపడతా ఉంటారు, పరిచర్య కొంత సహాయపడతా ఉంటారు, లేకపోతే బీద వాళ్ళు కొంత ఇవ్వమని రహస్యంగా ఉండి చేస్తూ ఉంటారు. అయితే ఏమి చేసినా సరే దేవుడు ఒక మాట రాయించి పెట్టాడు బైబిల్లో, 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచునుడి చేత
తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక దినాన వాళ్ళు ప్రతిఫలం చూస్తారు. ఇది దేవుని ప్రేమించడం అంటే క్రియతో ముడిపడి ఉండాలి. ఆ ప్రేమ ఆయన ఆజ్ఞలు పాటిస్తూనే క్రియారూపకంగా నీ ప్రేమను వెల్లడిపరచాలి. అది దేవుని ప్రేమించడం అంటే. అర్థమైందా? రెండోది అక్కడ ఐదోది చదువుకుందాం. అక్కడే ఉంది, లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనంలో లేదా 7వ వచనంలో చివరి భాగం మీద, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. చదవండి అన్నమాట. అది కూడా ఎలా చేయాలంట? 4 థింగ్స్ ఉన్నాయి పైన. ఏమున్నాయి? ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో. ప్రభుని కాదు, ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని. బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధనలో 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు మనకు. వాటిని మాడిఫై చేసి యేసుక్రీస్తు వారు ఏం చేస్తా వచ్చాడంటే ఎన్నిచ్చాడు? 2 ప్రధానమైన ఆజ్ఞలు. గలతీ 5:14 చదవండి. గలతీ 5:14. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే మార్క్స్ వార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు చదవండి. ద గ్లింప్సెస్ ఆఫ్ బైబిల్ అనుకుంటే మొత్తం బైబిల్ యొక్క సారాంశము ఏమిటంటే ఈ రెండే అంటాడు. 12వ అధ్యాయం 31-32 వచనాలు. 30-31 చదవండి. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది అనేది రెండవ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞల్లో మొత్తం బైబిల్ యొక్క సారాంశం ఇమిడి ఉందండి. పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? చెప్పండి అండి. పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటి? స్వార్థ. వెరీ గుడ్. ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమను ఏం చేయాలంటే, మన కొలీగ్స్ అయి ఉండొచ్చు, రక్త సంబంధికులు అయి ఉండొచ్చు. ఒక ఫంక్షన్ వస్తే నేను చాలా సంతోషపడతా వెళ్ళి. ఎందుకు మనం పిలిస్తే రారు, వాళ్ళే పిలిచారు కదా అక్కడికి. వాళ్ళే పిలిచారు. అక్కడ పోతే మొత్తం కూడా ఏం చేయొచ్చు అంటే నేరుగా వాళ్ళకి స్వార్థ చెప్పేది. కానీ మనం ఎంతవరకు ఏం చేస్తామంటే, ఈ చీర బాగుందక్క, ఇది ఇక్కడ కొంచెం ఇట్లుంటే బాగుండక్క కదా, ఇదైతే ఇంకా బాగుండేది అక్క, ఇది ఎక్కడ కొన్నావు? అక్కడ కొన్నాం. ఇవి మాట్లాడతారు. కానీ అక్క ఎట్లున్నావు ఏంది, నువ్వు దేవుని నమ్ముకోవచ్చు కదా, కొంచెం మాట్లాడగలవు. మొదటేం చెప్పదు, నేనేం చెప్పమంటే మొట్టమొదటి పోయి చెప్పొచ్చు. స్వార్థ చెప్తే ఏమంటారంటే ఏం పని లేదంటారు. నేను అట్లా అంటాం లేదు. ఏం చేయాలంటే కొంచెం మాటలు కలుపు. పిల్లలు మంచిగా చదువుతున్నారు, దేవుడు కారణం, అది దేవుడు మాకెంతో. ప్రతిదీ దేవుడు వాడతాం. మళ్ళీ వెటకారంగా వాడొద్దు. వాళ్ళని కించపరిచేటట్టుగా దేవుడు అంటే ఇక ఏమంటారంటే నీకు దండవరా బాబు అంటారు. ఊరికే చెప్పిన అట్లా కాదు. లౌక్యంతో ఎలా చేయాలి? లౌక్యంతో దేవుని ప్రేమను పంచుకోవాలి. వాళ్ళతో దేవుని గురించి చెప్పాలి, వాళ్ళకి దేవుని పరిచయం చేయాలి, వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి ప్రేమ చూపించాలి వాళ్ళకి. అలా చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆటోమేటిక్గా తర్వాత ఏంటి? రెండోది ఏంటి? ఫస్ట్ది మనం చేస్తున్నాం, రెండోది మర్చిపోతున్నాం. ఏంటి చెప్పండి? ప్రార్థన. వెరీ గుడ్, మంచి చెప్తున్నారు వీళ్ళు. చాక్లెట్స్ ఉంటే ఇద్దాం అనుకుంటున్నాను కానీ లేవు ఇక్కడ. రెండోది ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఎంతమందికి అయితే చెప్పావో వాళ్ళందరినీ ఏం చేయాలి? నీ డైరీలోనో, లేకపోతే పుస్తకంలోనో, లేకపోతే నోట్స్లోనో ఎక్కడ రాసుకోవాలి. ఒకవేళ మెమరీ ఉంటే ఏం చేయి? ఇక్కడ పెట్టుకో. వచ్చి వారి కొరకు పట్టుదలగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదండి పొరుగువాన్ని ప్రేమించడం అంటే. డిఎల్ మూడీ గారు, క్షమించండి, జార్జ్ ముల్లర్ గారు 2 వ్యక్తుల రక్షణ కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించారు తెలుసా? 2 వ్యక్తుల రక్షణ కొరకు ఎన్ని? 60 సంవత్సరాలు. ఇంకొక 2 రక్షణ కొరకు 36 సంవత్సరాలు ప్రార్థించాడంట. వాళ్ళందరూ రక్షణ పొందారు. వాళ్ళంతా ఏం పొందారు? రక్షణ పొందారు. మనం ప్రేమిస్తున్నాం కదా, ఈరోజు ప్రార్థన చేస్తే రేపు ఆ పేరు ఉండదు కదా, 3 రోజులు ప్రార్థన చేస్తే 4 రోజు పేరు ఉండదు కదా. ఒకవేళ ప్రార్థన చేసిన ఏం చేస్తామంటే అలవాటైపోద్దిగా, అంతే కదా, అలవాటైపోద్దంట. ఒకసారి ఒక ఇంటికి ఒక ఆయన వచ్చాడంట. వచ్చి ఒక ఆయన అడిగాడంట. ఏమడిగాడంటే ఆ ఇంటి యజమాని అడిగాడంట, ఏంటి అన్ని గాడిదలు కట్టేస్తున్నావు, ఈ ఒక్క గాడిదని ఎందుకు కట్టేయలేదు అన్నాడంట. ఇవి కొత్తగా తెచ్చిన గాడిదలు, ఇది పాత గాడిద అన్నాడంట. అంటే దీనికి దానికి ఏంటి తేడా అంటే, దీనికి అలవాటు అయిపోయింది. ఏమైపోయింది దీనికి? అది అనుకుంటుంది కట్టేసామనుకుంటుంది.
అది కట్టేసామనుకుంటుంది, కానీ దానికి కట్టలేదు, దానికి అవసరం లేదు. ఎందుకంటే దానికి ఆ భ్రమలో ఉంది అది. మిగతావి ఏం చేస్తున్నాయంటే వాటి కట్టేయాల్సింది కొత్త కాబట్టి దీనికి ఏమైంది అలవాటు. మనకు కూడా అలవాటు అయిపోద్ది, కొంత అలవాటు అయిపోయి ఇక అలవాటు పని జీవితాలను కొనసాగిస్తూ ఉంటాం. అట్లా కాదు, అట్లా కాదు. అర్థమైందా? పొరుగువాన్ని ప్రేమించే విషయంలో రాజీ లేనటువంటి వాచ్మెన్ని అనేటువంటి దైవజనుడు తన భార్య చారిటీ చాంగ్, ఆమె భార్య పేరేంటి? చారిటీ. దేవుని ప్రేమించిన పొరుగువాన్ని ప్రేమించి ఏం చేస్తూ వచ్చారంటే మంచి జీవితం ఎవరిది? వాచ్మెన్నేది. అర్థమైందా? ఉన్నతమైనటువంటి కుటుంబం, వ్యాపారంలో మంచిగా ఎదిగాడు, డబ్బు సంపాదించుకున్నాడు. అయితే 1852లో క్షమించండి, 1952 కరెక్టే, 1952లో, అంతేనా? భగత్ సింగ్ గారికి సమకాలికుడు కాబట్టి అంతే. 1952లో ఆయన జైల్లో పెట్టారు చైనాలో. ఎందుకు పెట్టారు జైల్లో? దేవుని సువార్త నిమిత్తం, దేవుని పని నిమిత్తం. చైనాలో దేవుని కొరకు ప్రకటన చేస్తూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏం చేస్తూ వచ్చారు? తప్పుడు కేసులు బనాయించి ఎక్కడ పెట్టారు? జైల్లో పెడతా వచ్చారు. జైల్లో పెట్టి దాదాపుగా 15 సంవత్సరాలు శిక్ష విధించారు. 1952లో జైల్లో పెడితే 15 సంవత్సరాల శిక్ష అంటే చూడండి ఎంత? 1967. ఆయన సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ జైల్లో అందరికీ సువార్త ప్రకటించిన కారణం చేత అక్కడ పైన వదిలిపెట్టలే. బైబిల్ లాక్కున్నారు, చేతులు గాయపరిచారు. ఎందుకు? గోడల మీద వాక్యాలు రాసేది. ఆయన అన్నాడు, బైబిల్ నా నుంచి తీసివేసినా పర్వాలేదు, 2 నేను చేయగలుగుతాను. ఒకటేంటి? నా జ్ఞాపక శక్తిపై నేను ఆధారపడతాను. అందుకే నేను చెప్పేది ఈ వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? అసాధ్యమేమి కాదండి, అసాధ్యమేం కాదు. ఈనాడు చూడకుండా చెప్పగలగటానికి దేవుడు కృపనిచ్చాడంటే అసాధ్యమేం కాదు. నువ్వు సాధన చేస్తే, నీకు కోరుకుంటే, నీకు అపేక్ష ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మొదట ఎక్కడ పెడతాడు, తర్వాత ఇక్కడ నుంచి తీసుకొస్తాడు, నీ హృదయంలో ఉంచుతాడు. కొలస్సీ 3:16 అసాధ్యమా? దేవుని వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఏం చేయమన్నాడు? నివసింపజేయమన్నాడు. అది నీ వల్ల కావటం లేదు, నువ్వు సాధన చేయటం లేదు. నువ్వు ఏం చేస్తున్నావు? 7 గంటల భోజనం కొరకు సాధన చేస్తున్నావు. అర్థమైందా? పొద్దుడే 7 గంటల్లోపు ఏం చేయాలంట? టీ తాగేయాలి లేదా కాఫీ తాగేయాలి, సాధన చేస్తున్నావు. మధ్యాహ్నం ఏం చేయాలి? లైట్ ఫుడ్, సాధన చేస్తూ ఉన్నావు. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నావు. ఇవన్నీ భౌతికమైనటువంటి సాధనే, కానీ ఆత్మీయ సాధన నీ జీవితంలో చేయగలిగితే అసాధ్యమైనది ఏం కాదు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ప్రీచింగ్ వితౌట్ బైబిల్. బైబిల్ లేకుండా కూడా దేవుని వర్తమానాన్ని, ప్రతి లేఖనాన్ని కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి చాలామంది ఉన్నారు. నువ్వు సాధన చేయకనే ఒక మెసేజ్ చెప్పడానికి 10 గంటలు నువ్వు శ్రద్ధ పెట్టలేవు, 5 గంటలు స్పెండ్ చేయలేవు, ఒక రోజంతా దాని మీద పెట్టలేవు. ఎలా వస్తుంది నీకు వాక్యం చెప్పు? ఇది మన పరిస్థితి. వాచ్మెన్ని తన జ్ఞాపక శక్తి మీద ఆధారపడ్డాడు. రెండోది ఏం చేస్తూ వచ్చాడు? గోడల మీద వాక్యాలు రాస్తూ వచ్చేది. వాక్యాల ద్వారా స్వార్థ ప్రకటించిన కారణం చేత తన ఇంప్రిజన్మెంట్ ఏమైందంటే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయబడింది. 1972లో రిలీజ్ కావాలి ఆయన. కానీ భార్యాభర్తలు కలుసుకోకుండా చేస్తూ వచ్చాడు దేవుడు. అంటే దేవుడు అంటే అనుమతించాడు దేవుడు. ఆయన రిలీజ్ అవుతాడన్నటువంటి 3 నెలల క్రితం ఏమైపోయింది? భార్య ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల నిరీక్షణ కదా, 20 సంవత్సరాలు కలవటానికి కూడా అనుమతించలేదంట భార్యాభర్తల్ని. అలాంటి పరిస్థితుల్లో తాను బయటనే స్వార్థ చెప్తూ, బయటనే పరిచర్య చేస్తూ తాను ఏం చేస్తూ వచ్చింది? ఈ లోకాన్ని విడిచిపెట్టింది కదా. 20 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత భార్యను కలుసుకోవాలి, పిల్లల్ని కలుసుకోవాలన్నటువంటి ఆయన భార్యను చూడకుండానే విడుదలవుతూ వచ్చాడు. విడుదలైన 3 నెలలకే తాను కూడా ఈ లోకాన్ని వదిలిపెడతా వచ్చాడు. ఏంటి వారి జీవితంలో చేసింది ఏంటంటే, ఏం చేసింది చెప్పండి? వారి కొరకు బ్రతికింది. వాళ్ళు ఎవరి కొరకు బ్రతికారు? దేవుని స్వార్థ వ్యాప్తి కొరకు వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. నిజంగా పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనకేం దొరుకుతుందండి? ఎంతగా ప్రేమించి వారి జీవితాలని వ్యయపరుచుకుంటూ వచ్చారు కదా. పౌలు కూడా తన జీవితాన్ని ఒక్క క్షణం కూడా ఆయన ఏం చేయాలి? సుఖపడలేదు. మరణిస్తున్నానని తెలిసి కూడా తాను దేవుని ప్రజల్ని ప్రేమించి ఎక్కడికి వెళ్తానంటాడు? యెరూషలేంకి. వాళ్ళు ఏమంటారు చూడండి ఒక మాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము చివరి భాగాల్లో చూస్తే నాకు చాలా ఇంతగా దేవుని ప్రేమించాడు, ఇంతగా దేవుని ప్రజలను, అంటే నశించిపోతున్న ఆత్మలు ఆయన ప్రేమిస్తూ వచ్చాడు. 36, 37, 38 వచనాలు చదవండి. అతడు ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసిన. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి.
మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు. ఏమంటున్నాడు చెప్పండి? ఇక నా చూడరయ్యా అని అంటున్నారు, నా ముఖం మీరుగా చూడరు. ఈ పరిస్థితిలో నువ్వు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా దుఃఖం రాదా చెప్పండి? ఎవరి కొరకు ఆయన ముఖం చూడరని చెప్తా ఉన్నాడు చెప్పండి? ఆయన కొరక, ఆయన కుటుంబం కొరక కాదండి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు కలిగినటువంటి భారం కొరకు ఆయన చెప్తా ఉన్నాడు. నేను రాకపోవచ్చు అంటున్నాడు. అందుకనే ఏమన్నాడు? ఫిలిప్పీ 1:21 ఏమన్నాడు చెప్పండి? బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఇలా ప్రేమించాలి దేవుణ్ణి. మనం ఏదో ప్రేమిస్తున్నామంటే నోటి మాటతో చెప్పటం కాదు, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి అదేవిధంగా పొరుగువారిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఆరోది రండి, ఆరోది యోహాను సువార్త 12:25 ముగించుకుందాం. వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, పలుమార్లు నేను చెప్తా వచ్చాను. 12:25 తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనడం, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు దేని కొరకంట చెప్పండి? నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనుడని మీతో నిత్యంగా. ఆఖరికి పౌల్నే తీసుకుంటే ఆ నిత్య జీవం నేను పొందుకోవాల్సిందే అన్న ఉద్దేశంతో తాను జీవించి ఈ లోకాన్ని వదిలిపెట్టాడు కదా. తన ప్రాణాన్ని సైతం కూడా ఆయన ఏం చేయలేదంట, లెక్క చేయలే, తృణప్రాయంగా ఎంచుకున్నాడు. నన్ను నేను వ్యయపరుచుకున్నానన్నాడు కదా. మనం ఎక్కడ వ్యయపరుచుకుంటున్నాం చెప్పండి? ప్రభు కొరకు కొంచెమైనా కన్సర్న్ కలిగి ఉంటున్నామంటే లేదు. ఎప్పుడైతే నిన్ను సహితం నువ్వు ద్వేషించుకొని ప్రభువును ప్రేమించగలుగుతావో ఆ నిత్య జీవం అనేది నువ్వు ఖచ్చితంగా సంపాదించుకుంటావు. రండి, చివరిది ఇప్పుడు ఏం చెప్పాను? ఒకటేంటి? ప్రభువుల్లో పాలు పొందుట ద్వారా నిత్యత్యం. రెండోది ఆయన్ని సన్నిహితంగా ఎరుగుట ద్వారా నిత్యత్యం. మూడోది ఆయన స్వరం వినాలి, లోబడాలి, వెంబడించాలి. మూడోది. నాలుగోది ఆయన్ని ప్రేమించే వారికి నిత్యత్యం. ఐదోది పొరుగువారిని ప్రేమించే వారికి నిత్యత్యం. ఆరోది తన ప్రాణాన్ని సైతం ప్రభు కొరకు పెట్టగలిగే స్థాయిలో జీవించగలిగితే నిత్యత్యం. చివరిది రండి, రోమపత్రిక 2వ అధ్యాయము, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఈ లోకంలో నీకు నాకు ఉన్నటువంటి ఒకే ఒక ప్రివిలేజ్ ఏంటంటే 2:7 సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఈ లోకంలో ఎవరికి లేదండి ప్రివిలేజ్ కదా. ఈ లోకంలో మంచి పనులు చేయడానికి దేవుని నిన్ను నన్ను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రక్షించుకున్నాడు, తన ప్రాణం పెట్టాడు, మనకు వెలుగునిచ్చాడు కదా, మనకు వాక్యం ఇచ్చాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? మనకున్నటువంటి తలాంతులు కానీ, మనకున్నటువంటి ధనం కానీ, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, మనకున్నటువంటి ఏవైనా సరే ఇతరులకు ఉపయోగపడేవి ఏం చేయాలి? భక్సింగ్ అని ఒక వ్యక్తి అడిగేదంట. ఏమడిగేది? ఏదైనా సహాయం అడిగితే వెంటనే ఇచ్చేదంట. ఆలోచన లేదు, ప్రార్థన చేసుకునే దేవుడు అనుమతిస్తే వెంటనే ఇచ్చేది. మిగతా సమయాలను ప్రార్థన చేసేదంట. ఏం ప్రార్థన? ప్రభువా, నా దగ్గర ఉన్నటువంటి ఆహారం కానీ, నా దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు కానీ, నా దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, నీ బిడ్డలు నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కానుకల్లో ఎవరికైనా ఉపయోగపడతాయో అక్కర్లో ఉన్న వారిని నాకు చూపించు, వారికి నేనేం చేస్తాను? సహాయపడతాను. ఈనాడు నిన్ను సహాయం అడిగిన తిమోతి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించము. వారు వాస్తవమైన జీవమును, ఇక్కడ పెట్టుకోవచ్చు, మీరు ఏం పెట్టుకోవచ్చు? నిత్య జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలంనకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి. ఏంటండి ఈ వాక్యం? ఎవరి కొరకండి ఇది? దేవుని పని ఖర్చు పెడతామంటే ఇంకా మన బతుకులలో ఉండే చిల్లర చేసుకొని వచ్చి 10 రూపాయలు దేవునికి ఇచ్చే బతుకులే తప్ప, దేవుని కొరకు, దేవుని స్వార్థ కొరకు ఖర్చు పెడతామా అంటే ఏం చేస్తున్నాం చెప్పండి? చిల్లర మార్చుకొని వచ్చి మరి నేను మిమ్మల్ని కించపరచడానికి అంచడం లేకంటే నాకంటే దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి పేదల పట్ల కన్సర్న్ కలిగి ఉండండి, అక్కలో ఉన్నవారి పట్ల కన్సర్న్ కలిగి ఉండండి. ఆ తర్వాత దేవుని ఇంట్లో ఏదైనా అక్కరుంటే వాటి పట్ల కన్సర్న్ కలిగి ఉండండి. దేవుని కొరకు ఏం చేయాలంటే కొంచెం భారం కలిగి ఉండండి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ నిత్య జీవాన్ని నేనేం చేయొచ్చు? స్వతంత్రించుకోవచ్చు.
కదా. దానియేలు గ్రంథం చదువుకుని ముగించుకుందాం. 12వ అధ్యాయం 1-2 వచనాలు. ఒకనాడు యేసు ప్రభు వస్తాడు. ఇప్పుడు చెప్పండి, నమ్మితేనే నిత్యజీవమా లేకపోతే ఇవన్నీ చేస్తే నిత్యజీవమా? ఇప్పుడు చెప్పండి. కళ్యాణ్ చెప్పమ్మా. నమ్మితేనే యోహాను సువార్త 3:16 ప్రకారం నిత్యజీవమా లేకపోతే ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదా? మీరు చెప్పండి. నిత్యజీవం పొందడం అనేది దేవుని చిత్తం, కాదంటం లేదు. ఆ నిత్యజీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, పొందుకోవాలంటే, చేరుకోవాలంటే, ఆ భాగ్యాన్ని మనం అనుభవించాలంటే ఈ 7 మనకు అవసరం లేదా? చెప్పండి. 7 అవసరం అండి. అప్పుడు యేసయ్య వచ్చినప్పుడు దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మాట ఉంది. కొందరు దేనికి లేపడతారంటే 2వ వచనం చదవండి. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నింద పాలుగొట్టుకును, నిత్యముగా హేయులొగటుకును మేలుకొను. ఒకనాడు నేను లెక్కడుగుతాడు దేవుడు. నిత్యజీవం కొరకు ఇన్ని మాటలు నీకు చెప్పబడతా వచ్చాయే, నువ్వు ఒకడు కూడా పాటించలేదే, పాటించకుండా నా దగ్గరికి చేతులు ఊపుకుంటూ వచ్చావే, ఏం చేస్తాడు చెప్పు? నిన్ను నిందిస్తాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుడు నమ్మదగిన వాడండి, మంచి దేవుడు, దయగలవాడు. ఆయన మనం ప్రేమించి మనందరం కూడా ఎందులో ఉండాలి కోరిక? ఆయన చిత్తమేంటి చెప్పండి? నిత్యత్వంలో ఉండాలని ఆయన యొక్క కోరిక. ఉండాలంటే ఈ లోకంలో చెప్పినటువంటి 7 సంగతుల్లో మనం జాగ్రత్తగా జీవించాలి. లేకపోతే ప్రభు దగ్గర